హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి భూసేకరణకు సంబంధించి అయ్యేటువంటి అదనపు ఖర్చు 1000 కోట్ల రూపాయలని భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. అలానే డిపిఆర్ ఫైనల్ డిపిఆర్ని రూపొందించేటువంటి క్రమంలో అధికారులకి ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు 140 మీటర్ల మేర అంటే 8 వరుసల రహదారి ప్లస్ 2 సబార్టీరియల్ రోడ్స్, వాటితో పాటు ఒక సెంట్రల్లీ లొకేటెడ్ రైల్వే సిస్టమ్, సబర్బన్ రైల్వే సిస్టమ్ కింద ప్లాన్ చేయడానికి అనువుగా ఉండేలాగా 140 మీటర్ల విశాలంగా ఉండేటువంటి రోడ్డు వ్యవస్థను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఫైనల్గా దీనికి అంగీకారం తెలిపినప్పటికీ అదనపు వ్యయాన్ని ఎవరు భరించాలనే అంశంపైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే దీనికి లైన్ క్లియర్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపిఆర్ పైన వర్క్ చేసేటువంటి ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే మొదలుపెట్టినట్టుగా సమాచారం వస్తుంది. అసలు ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతికి సంబంధించి పూర్తి స్థాయి ఔటర్ రింగ్ రోడ్ రూట్ మ్యాప్. ఈ మ్యాప్ రూపకల్పన కూడా గతంలోనే జరిగింది. అయితే కొన్ని స్వల్ప మార్పులు మినహా 2018లోనే దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం అమరావతి పైన పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, దానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కడం జరిగింది. సో వీటిలో స్వల్ప మార్పులు చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా ఆమోదం తెలిపింది. ఆ ఆమోదానికి తగ్గట్టుగానే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు డిపిఆర్ రూపొందించేటువంటి బాధ్యతని అప్పగించబోతున్నారు. మొత్తం ఈ సర్కిల్ కనుక మనం చూస్తే 189 కిలోమీటర్ల వైశాల్యంతో ఉండేటువంటి, అంటే ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కంటే కూడా ఒక 20 కిలోమీటర్లు, 20 నుంచి 30 కిలోమీటర్లు ఎక్కువే ఉండేటువంటి రహదారి వ్యవస్థని అమరావతికి మణిహారంగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మొత్తం ఈ 189 కిలోమీటర్లను కూడా 10 ప్యాకేజీలుగా విభజించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 10 ప్యాకేజీలను ఎక్కడెక్కడ ఏ విభాగాలుగా విభజిస్తారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. మొత్తంగా భూసేకరణకి 5,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా అంచనా ఉంది. 5,300 కోట్లలో ఒక 1000 కోట్లు, అంటే గతంలో వేసినటువంటి అంచనాల ప్రకారమే 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు ఉంటుందని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అదనంగా 1000 కోట్లు భూసేకరణకు సంబంధించి అవుతుంది. కాబట్టి ఈ 1000 కోట్లని కేంద్ర ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇదే పీటముడిగా ఉంది ఇన్ని రోజులుగా ఈ సమస్యకు సంబంధించి. సో కేంద్రం దీనికి సంబంధించినటువంటి ఆమోదాన్ని తెలుపుతున్నటువంటి నేపథ్యంలో పనులు చకచకా ముందుకు సాగుతాయనేటువంటి అంచనాలు వస్తున్నాయి. అలానే ఈ ప్రణాళికను ఒకసారి మనం గమనించి చూస్తే కనుక గతంలో చేసినటువంటి మార్పులు మొత్తంగా ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలో గతంలో ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలో వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల విభజన తర్వాత చూస్తే కనుక 5 జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్డు 22 మండలాల పరిధిలో 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో ఫస్ట్ ప్రతిపాదించినటువంటి రహదారి ఇప్పుడు 8 వరుసలకి పెంచుతున్నారు. 8 వరుసలకు పెంచడంతో పాటు రహదారికి అటు ఇటు కూడా అదనపు భూముల్ని సేకరిస్తారు. వీటిని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా, అంటే రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి కానీ ఇతర అవసరాల కోసం కానీ దీన్ని వినియోగిస్తారు. సో ఇందులో మార్పులు ఏమీ ఉండేటువంటి అవకాశం లేదు. మ్యాక్సిమం ఇదే ప్లాన్ ప్రకారం వెళ్తుంది. మొత్తం టోటల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళిక అంచనా వ్యయం అయితే గతంలో దాదాపు 16,000 కోట్ల రూపాయల వరకు అవుతుందని చెప్పని అంచనా వేశారు. భూసేకరణకు సంబంధించి ఇప్పుడు 5,300 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలతో పాటు రివైజ్డ్ ఎస్టిమేట్స్, గతంలో వేసినటువంటి నిర్మాణ వ్యయ అంచనాలకి అదనంగా ఇప్పుడు జోడించినటువంటి 140 మీటర్ల వైశాల్యంతో రహదారి వ్యవస్థ నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అదనంగా పెరిగేటువంటి బడ్జెట్ ఏంటి అనేటువంటి అంశం పైన కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి మదింపు చేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే దీనిపైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. కేంద్రం సుముఖంగా ఉందనేటువంటి విషయాన్ని ట్వీట్ ద్వారా ఆయన షేర్ చేశారు. సో ఇప్పుడు అధికారులకి తాజాగా అందినటువంటి ఆదేశాల నేపథ్యంలో 1 నుంచి 3 నెలల్లో దీనికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళికని ఆవిష్కరించే అవకాశం ఉంది. 10 ప్యాకేజీలుగా విభజించిన తర్వాత మొదటి దశలో ఎన్ని ప్యాకేజీలు మొదలు పెట్టాలి, రెండవ దశలో ఎన్ని ప్యాకేజీలు మొదలు పెట్టాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల లభ్యతను బట్టి డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే నిర్మించేటువంటి ప్రాజెక్టుగా ప్రకటించారు గతంలో.
ఈ అదనపు వ్యయం విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించాల్సిందిగా ఒక విజ్ఞప్తి కేంద్రం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని కేంద్రానికి వివరించిన తర్వాత కేంద్రమే ఈ బాధ్యతను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి జీఎస్టీలో అంటే స్టేట్ ట్యాక్సెస్ విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తుంది. ఈ మినహాయింపుల ద్వారా 1,200 కోట్ల రూపాయల నుంచి 1,600 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యయం తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో ఫైనల్ డిపిఆర్లో ఈ టోటల్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద చాలా కాలంగా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి చర్చ నడుస్తూ ఉంది. అది ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి అన్ని ప్రతిపాదనల్ని కూడా కేంద్రం ఆమోదిస్తూ కేంద్రమే పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని ఈ నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 2 నుంచి 3 సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం ఉందని చెప్పని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.